ఛానల్. ఈ రోజు వీడియోలో నా నైట్ వేర్ కలెక్షన్స్ చూపించాలి అనుకుంటున్నాను. యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ అయితే నేను వేరే మోడల్స్ ట్రై చేశాను. ఆ మోడల్స్ ఏంటి అనేది సైడ్కి డిస్ప్లే చేస్తాను చూడండి. నాకు లాంగ్ స్కర్ట్స్ అండ్ టీషర్ట్స్ అంటే చాలా ఇష్టం అండి. నేను పెళ్లికి ముందు చాలా వేసుకునేదాన్ని. సో అవే నైట్ వేర్ లాగా యూస్ చేస్తే బాగుంటుంది కదా అని దానికోసమనే నేను కొన్ని లాంగ్ స్కర్ట్స్ అండ్ టీషర్ట్స్ మీషోలో ఆర్డర్ పెట్టాను. ఆ లాంగ్ స్కర్ట్స్ లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను చూడండి. యాక్చువల్లీ నాకు ఆ మోడల్ బాగా నచ్చాయి అండ్ చాలా కంఫర్ట్గా కూడా ఉన్నాయి. కానీ ఏంటంటే చూడడానికి అంతగా బాగా అనిపించట్లేదు. అండ్ బయటికి వెళ్ళాలి, సడన్గా బయటికి వెళ్ళాలి అనుకున్నప్పుడు మళ్ళీ డ్రెస్ మార్చుకోవాల్సి వస్తుంది. సో అందుకని ఈసారి కొంచెం ప్లాన్డ్గా ఆలోచించుకొని నాకు ఎలా అంటే కంఫర్ట్గా ఉండాలి, అట్ ద సేమ్ టైం రెడీ టు గో, ఎప్పుడైనా సడన్గా బయటికి వెళ్ళాలన్నా కూడా రెడీ టు గో ఉండేలాగా డ్రెస్సెస్ ప్లాన్ చేస్తాను అనమాట. అవేంటో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. సో ఇవేనండి నేను తీసుకున్న డ్రెస్సెస్ 7. యాక్చువల్లీ నేను డేకి ఒక కలర్ లాగా వేసుకుంటాను అనమాట. ఒక్కొక్క రోజు ఒక్కొక్క కలర్ ప్రిఫర్ చేస్తాను. సో దానికి తగ్గట్టు 7 డ్రెస్సెస్ కొన్నాను అనమాట, సండే టు సాటర్డే. సో నేను ఈ డ్రెస్సెస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది మీకు ఇప్పుడు సపరేట్గా ఒక్కొక్కటి చూపిస్తాను. నేను సండే వచ్చేసి ఆరెంజ్ కలర్ ప్రిఫర్ చేస్తానండి. దానికోసమని నేను ఆరెంజ్ కలర్ తీసుకున్నాను. యాక్చువల్లీ ఇవేం లేదండి, నార్మల్ కుర్తా విత్ ప్యాంట్ వస్తున్నాయి కదా, అవి తీసుకున్నాను. నేను ఏంటంటే కంప్లీట్ అన్ని కాటన్ కావాలి అనేసి బాగా సెర్చ్ చేసి తీసుకున్నాను. అయితే దాంట్లో కొన్ని కాటన్ వచ్చాయి, కొన్ని కాటన్ సిల్క్ మిక్స్డ్ క్లాత్ వచ్చాయండి. సో ఒక్కొక్క మోడల్ ఒక్కొక్క కలర్ ప్రిఫర్ చేసి తీసుకున్నాను. సో నేను ఇప్పటికైతే కొన్నాను కాబట్టి ఇవి ట్రై చేస్తాను. నెక్స్ట్ నాకు ఏవైతే కంఫర్ట్ ఉన్నాయో దాంట్లోనే కొంచెం డిఫరెంట్ కలర్స్ తీసుకొని నేను అవి డెలివరీకి యూస్ చేద్దామని అనుకుంటున్నాను అనమాట. ఫస్ట్ అయితే ఈ ఆరెంజ్ కలర్ డ్రెస్ చూడండి. దీనికి విత్ ప్యాంట్ వచ్చిందన్నమాట. దీనికి నెక్ యాక్చువల్లీ నాకు ఇమేజ్లో వచ్చేసి నార్మల్ నెక్ ఉందండి, కానీ నాకు రావడం మాత్రం ఇలా వచ్చింది. కొంచెం నాకు అన్ఈజీగా అనిపిస్తుంది, కానీ నేను పైకి ఇక్కడ స్టిచ్ చేయించుకున్నాను అనమాట, ఆల్టరేషన్ చేయించుకున్నాను. అండ్ హ్యాండ్స్ కూడా ఫుల్ హ్యాండ్స్ వచ్చాయి. నాకేంటంటే ఫుల్ హ్యాండ్స్ ఉంటే అంతగా ఇష్టం ఉండదు అనమాట. నేను ఓన్లీ ఇక్కడ వరకే ప్రిఫర్ చేస్తాను, హ్యాండ్స్ ఎల్బో వరకు. అందుకే నేను అన్ని ఈవెన్ ఇప్పుడు చూపించే డ్రెస్సెస్ అన్ని కూడా నాకు 3/4 హ్యాండ్స్ వచ్చాయి. నేను వాటన్ని కూడా నేను ఎల్బో వరకు స్టిచ్ చేయించుకున్నాను, అన్నిటిని ఆల్టరేషన్ చేయించుకున్నాను. ఈ డ్రెస్ అయితే ప్యూర్ కాటన్ అండి, చాలా బాగుంది. ప్యాంట్ అయితే చాలా బాగా వచ్చింది, వెనక ఎలాస్టిక్ వచ్చింది. అండ్ ముందర నార్మల్ క్లాత్ వచ్చేసి అండ్ థ్రెడ్స్ వచ్చాయి. ఈ ప్యాంట్ అయితే చాలా కంఫర్ట్ గా ఉందండి. నేను ఇప్పుడు చూపించే డ్రెస్సెస్ అన్ని కూడా నేను 2 times వేసుకొని 2 times వాష్ చేసి రివ్యూ ఇస్తున్నాను అనమాట. ఎందుకంటే నేను వాష్ చేసిన తర్వాత అవి ఎలా ఉన్నాయో ఎగ్జాక్ట్ ఫీడ్బ్యాక్ ఇవ్వాలని నేను వాష్ చేసిన తర్వాత చూపిస్తున్నాను మీకు. అండ్ దీనికి ఒక పాకెట్ కూడా వచ్చిందండి, ఇలా ఒక పాకెట్ కూడా వచ్చింది. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి వైట్ అండి. నేను మండే రోజు వైట్ ప్రిఫర్ చేస్తాను. ఇది కూడా ఫుల్ హ్యాండ్స్ 3/4 హ్యాండ్స్ ఉండే అండి. ఈ లేస్ అంతా తీయించి నేను మళ్ళీ ఆల్టరేషన్ చేయించాను ఎల్బో వరకు. ఇదైతే కొంచెం ఖాదీ కాటన్ అంటారు కదండి, ఆ మోడల్ అనమాట. కింద కూడా లేస్ వచ్చాయి, ఇలా వైట్ లేస్ వచ్చింది. యాక్చువల్లీ ఇది వచ్చేసి నేను సపరేట్ తీసుకున్నాను. నాకేంటంటే ఈ టాప్ విత్ టాప్, యాక్చువల్లీ నేను వేరే డ్రెస్ ఆర్డర్ పెడితే నాకు ఇది సెట్ ఆఫ్ 3 లాగా ఇవి వచ్చాయి అనమాట. సేమ్ ఇదే మోడల్ 2 డిఫరెంట్ కలర్స్లో వచ్చాయి. ఇవన్నీ కూడా 3/4 హ్యాండ్స్ వస్తే నేను ఎల్బో వరకు స్టిచ్చింగ్ చేయించుకున్నాను. ఇది అండ్ దీనికి ప్యాంట్ నేను సపరేట్ తీసుకున్నాను అండి, వైట్ ప్యాంట్. ఇది కూడా చాలా బాగుంది. ఫస్ట్ వాష్కి అయితే చాలా ఇట్లా అట్టలాగా ఉండే అనమాట, కానీ 1-2 times వాష్ చేసిన తర్వాత చాలా బాగుంది ప్యాంట్. చాలా మెత్తగా ప్యూర్ కాటన్ అనమాట. ఈ ప్యాంట్ వచ్చేసి ఇలా కట్టుకోవడానికి వచ్చాయి, ఎలాస్టిక్ విత్ మళ్ళీ థ్రెడ్స్ వచ్చాయి అనమాట కట్టుకోవడానికి. ఈ ప్యాంట్ అయితే చాలా బాగుందండి, పాకెట్ కూడా వచ్చింది. మిగతా అన్ని సెట్స్ తీసుకున్నాను. ఇది మాత్రం నేను అనుకోకుండా నాకు 3 టాప్స్ వచ్చాయి కాబట్టి దీనికి మ్యాచింగ్ వైట్ ప్యాంట్ అవుతుందని ఇది ఒక ప్యాంట్ ఒకటి సపరేట్గా తీసుకున్నాను. మళ్ళీ చూడండి, ఇవి కూడా సేమ్ మోడల్, ఇట్లా వైట్ లేస్ వచ్చాయి. ఇవన్నీ కూడా 3/4 హ్యాండ్స్ వస్తే నేను ఎల్బోస్ వరకు స్టిచ్ చేయించుకున్నాను. నేనేంటంటే మండే వైట్ ప్రిఫర్ చేస్తాను కాబట్టి ప్రస్తుతానికైతే వైట్ మాత్రమే యూస్ చేస్తున్నాను. సో ఇది కూడా సేమ్. ట్యూస్డే వచ్చేసి రెడ్ కలర్ ప్రిఫర్ చేస్తానండి. సో రెడ్ డ్రెస్. ఇప్పుడు నేను చూపించే మోడల్స్ అన్ని కుర్తా విత్ ప్యాంట్ అనమాట. ఇదైతే చాలా బాగుందండి, ప్రింట్ డిజైన్ అయితే చాలా బాగుంది.
ఇది కూడా 3/4 హ్యాండ్స్ వస్తే నేను ఎల్బో వరకు స్టిచ్ చేయించుకున్నాను. ఇది వచ్చేసి ప్యూర్ కాటన్ కాదండి, కొంచెం సిల్క్ మిక్స్ అయిందనమాట. వీటికి పాకెట్స్ రాలేదు. ప్యాటర్న్ అయితే మాత్రం చాలా బాగుంది, కానీ నాకు ఏంటంటే కాటన్ అని తీసుకున్నాను కానీ కాటన్ కాదనమాట, ప్యూర్ కాటన్ కాదు. అందుకు నేను కొంచెం నాకైతే నాట్ ఓకే అనమాట. వెనస్డే గ్రీన్ ప్రిఫర్ చేస్తానండి. అందుకు ఈరోజు యాక్చువల్లీ వెనస్డే, అందుకే గ్రీన్ ప్రిఫర్ చేస్తాను, గ్రీన్ వేసుకున్నాను. మార్నింగ్ వచ్చేసి నేను మొత్తం ప్యూర్ కాటన్ స్టిచ్ చేయించుకున్న డ్రెస్సెస్ ప్రిఫర్ చేస్తాను. నైట్ వచ్చేసి ఇంతకుముందు ఏది పడితే అది వేసుకునేది అనమాట. అంటే ఇంకా అదే చెప్పాను కదా, లాంగ్ స్కర్ట్స్ కానీ లేదంటే ఏమన్నా కొంచెం నాకు బయటికి వేసుకోవడానికి ఇష్టం లేనివి అవి నేను నైట్ వేసుకునేదాన్ని. బట్ ఈసారి కొంచెం ప్లాన్డ్గా నైట్ కూడా కొంచెం చూడడానికి బాగుండాలి, అట్ సేమ్ టైం నాకు కంఫర్ట్ ఉండాలని ప్లాన్ చేసి తీసుకున్నాను అనమాట. ఇది కూడా ప్యూర్ కాటన్ కాదండి. ఇది అయితే క్లాత్ అంతగా నచ్చలేదు నాకైతే, నేను రిఫర్ కూడా చేయను. ఇది కూడా 3/4 హ్యాండ్స్ వస్తే నేను ఎల్బోస్ వర్క్ చేయించుకున్నాను. ఇది క్లాత్ అయితే అస్సలు బాగలేదండి. అండ్ ప్యాంట్ ఎలాస్టిక్ ప్యాంట్ వచ్చింది, పాకెట్ కూడా రాలేదండి. నేనైతే ఈ డ్రెస్ అంతగా ప్రిఫర్ చేయనండి, ఎవరికి రిఫర్ కూడా చేయాలనుకోవట్లేదు. బట్ ఓకే, ఇప్పుడు కొన్నాను కాబట్టి నేను ఇంకా పాతయ్యేంత వరకు వేసుకొని తర్వాత నేను ఈ మోడల్ అనేది ప్రిఫర్ చేయను. ఇంకా నేను ఇప్పుడు చూపించేటివన్నీ కూడా దీంట్లో ఏది ద బెస్ట్ అయితే నెక్స్ట్ టైం ఓన్లీ ఏదైతే బెస్ట్ ఉంటుందో దాంట్లో మాత్రమే నెక్స్ట్ కలర్స్ నాకు వీక్ మొత్తం సరిపడే కలర్స్ అన్నీ నేను ఆ మోడల్లోనే తీసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే నైట్ వేరే కదండి, సో ఒకటే మోడల్లో 7 కలర్స్ ప్రిఫర్ చేయాలనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ నేను థర్స్డే వచ్చేసి ఎల్లో ప్రిఫర్ చేస్తానండి. సో ఎల్లో కలర్ డ్రెస్ అనమాట. ఈ డ్రెస్ కూడా చాలా అంటే చాలా బాగుందండి, ప్యూర్ కాటన్. ఇది కూడా దీని ప్యాంట్ అయితే చాలా బాగా వచ్చిందండి. ఇది వాష్ చేశాను 2 times, అందుకు కొంచెం ష్రింక్ అయిందనమాట. పాకెట్ ఒకటి రాలేదు కానీ మిగతా అంతా కూడా చాలా బాగుంది, ప్యూర్ కాటన్ అనమాట. ఇది కూడా యాక్చువల్లీ దీనికైతే హ్యాండ్స్ డిజైన్ వచ్చాయండి. అంటే ఇక్కడ వరకు వచ్చి ఇక్కడ కొంచెం ఎలాస్టిక్ వచ్చి డిజైన్ ఉందన్నమాట. నాకు అంత డిజైన్స్ అనేది కూడా ఇష్టం ఉండదు. ఐ మీన్ ఇది నైట్ వేర్ కాబట్టి నాకు అంత కంఫర్ట్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నాను కాబట్టి ఇది కూడా హ్యాండ్స్ కట్ చేశాను. అండ్ ఇంకోటి నాకు ఆ హ్యాండ్ మోడల్ కూడా నాకు సెట్ అవ్వలేదు అనమాట. అందుకనే నేను ఇంకా దీన్ని ఎల్బో వరకు స్టిచ్ చేయించుకున్నాను. అండ్ నెక్ కూడా కొంచెం డీప్ వచ్చిందనమాట. సో హ్యాండ్స్వే కట్ చేసి ఇక్కడ వేయించుకున్నాను. నెక్ కనిపిస్తుంది, ఇక్కడ డీప్ ఉందన్నమాట. సో నాకు అంత డీప్ వేసుకోవడం కూడా ఇష్టం ఉండదు. అందుకని ఇంకా ఈ హ్యాండ్స్ తీసేసి ఇక్కడే క్లాత్స్ చేయించాను. ఇది కూడా ఆల్టరేషన్ చేయించానండి. ఇదైతే లెంత్ చాలా ఎక్కువ వచ్చింది, నాకు అంత లెంత్ కూడా సెట్ అవ్వదన్నమాట. అందుకు లెంత్ కూడా తగ్గించాను. ఇదైతే చాలా బాగుందండి. ఇది కూడా ప్యూర్ కాటన్ అనమాట. నేను ఫ్రైడే వచ్చేసి అన్ని బ్రైట్ కలర్స్ లైక్ పింక్, వైట్, ఎల్లో ఇలాంటివి ప్రిఫర్ చేస్తాను అనమాట. సో దానికి ఎలాగో వైట్ మిగతా కలర్స్ అన్ని కూడా మిగతా డేస్ అనుకున్నాను కాబట్టి ఈ పింక్ వచ్చేసి ఫ్రైడే ప్రిఫర్ చేస్తున్నాను. ఇది కూడా చాలా బాగుందండి, కానీ ఏంటంటే ప్యూర్ కాటన్ కాదనమాట. ఇది కూడా కొంచెం అంటే కాటన్లోనే కొంచెం సిల్క్ మిక్స్ అయిందనమాట. ఇదైతే మోడల్ చాలా బాగుంది. ఇది కూడా ఫుల్ హ్యాండ్స్ వస్తే నేను దీన్ని ఎల్బోస్ వర్క్ చేయించుకున్నాను. యాక్చువల్ దీంట్లోనే విత్ చున్నీ ఉన్న మోడల్స్ కూడా ఉన్నాయి, కానీ నాకు ఏంటంటే విత్ చున్నీ ఉన్నది వద్దు కాబట్టి నేను వితౌట్ చున్నీది ప్రిఫర్ చేశాను. అండ్ ప్యాంట్ కూడా బాగుందండి, ఎలాస్టిక్ వచ్చింది 2 sides. దీనికి కూడా పాకెట్స్, దీనికి పాకెట్ వచ్చిందండి, పాకెట్ వచ్చింది. సో ఇదన్నమాట డ్రెస్. ఇది కూడా బాగుందండి, ఇది కూడా నేను ప్రిఫర్ చేస్తాను మీకు, చాలా బాగుంది. ఇదైతే దీంట్లో ఇంకా కలర్స్ ఉన్నాయి, ఈ కలర్ మిగతా కలర్స్ కూడా చాలా బాగున్నాయి అనమాట. ఇదే మోడల్ ఎల్లో, యాష్ అండ్ గ్రీన్ ఉన్నాయి అనుకుంటాను. మీకు మిగతా లింక్స్ అని కూడా దీనికి సంబంధించిన లింక్స్ అని కూడా ప్రొవైడ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను సాటర్డే బ్లాక్ ఆర్ బ్లూ ప్రిఫర్ చేస్తానండి. సో ప్రజెంట్ అయితే బ్లాక్ తీసుకున్నాను. ఇది కూడా ప్యూర్ కాటన్ అండి. ఇది కూడా నేను 10 out of 10 ఇస్తాను మార్క్స్. ఇది చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. ఇది కూడా ఫుల్ స్లీవ్స్ వచ్చిందండి. యాక్చువల్లీ 3/4 స్లీవ్స్ వచ్చాయి. అండ్ ఇలా లేస్ కూడా వచ్చింది అనమాట. ఈ లేస్ కూడా వచ్చినా కానీ నేను లేస్ కట్ చేయించాను. ఇంకా కలర్స్ వేరే కలర్స్ కూడా ఉన్నాయి, అవి కూడా బాగున్నాయి అనమాట కలర్స్. కానీ నాకు ఏంటంటే సాటర్డేకి కావాలని నేను బ్లాక్ తీసుకున్నాను. ఈ లేస్ వచ్చేసి బాగుంది. అండ్ హ్యాండ్స్ కూడా వచ్చా కానీ నేను తీపిసరికి కావాలన్నట్టు నేను అది తీయించేసాను. కూడా ఇట్లా ఎలాస్టిక్ వచ్చిందండి. దీనికి ఒక ఫీడ్బ్యాక్ ఏంటంటే పాకెట్ రాలేదు. దీనికి పాకెట్ ఒక్కటి వచ్చింటే ఇంకా సూపర్ అండి. ఇదైతే నేను చూపించిన అన్ని డ్రెస్సెస్ కూడా ఇప్పుడు కుర్తా అండ్ ప్యాంటే అండి. చాలా కంఫర్ట్గా ఉంటాయి అండ్ నైట్ టైం వేసుకో చాలా కంఫర్ట్గా ఉంటాయి. ఒకవేళ బయటకు వెళ్ళాలన్నా కూడా
జస్ట్ మనం ఒక స్కార్ఫ్ వేసుకొని ఏదా వెళ్ళొచ్చు అనమాట. సో ఇవన్నీ నా నైట్ వేర్ కలెక్షన్స్. మీకు నచ్చాయని అనుకుంటున్నాను. నేను లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు కావాలనుకుంటే మీరు కూడా తీసుకోవచ్చు. మీకు ఈ డ్రెస్ గురించి కూడా చెప్పాలండి. యాక్చువల్లీ ఈ డ్రెస్సెస్ అనేది నేను బీటెక్లో చాలా వేసుకునేదాన్ని. ఈ మోడల్ డ్రెస్సెస్ దీన్ని పోచంపల్లి అది అంటారు. ఈ డ్రెస్సెస్ అనేది నేను బీటెక్లో వేసుకునేదాన్ని. నాకు బాగా అనిపించదు అనమాట. సో నేను మళ్ళీ ఇప్పుడు కూడా ఇవే ప్రిఫర్ చేద్దామని ఇవి తీసుకున్నాను. చాలా అంటే చాలా కంఫర్ట్గా ఉంటుంది. దీంట్లో కూడా ఇంకా చాలా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. ఆ కలర్స్ ఉన్నాయని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, చూడండి. నా కాటన్ డ్రెస్ మెటీరియల్స్ కలెక్షన్స్ కూడా నేను ఒక వీడియో చేస్తాను.